హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేము సండే రోజు బాసరి బయలుదేరాం ఫ్రెండ్స్. మా పాపకు అక్షరాభ్యాసం చేద్దామని హైదరాబాద్ నుంచి బాసరి వెళ్ళాము. మండే ఎర్లీ మార్నింగ్ 2 కల్లా మేము అక్కడ దిగాము. అక్కడ రైల్వే స్టేషన్ నుంచి గుడి దగ్గరలో రూమ్ తీసుకున్నాము. ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని 5 o'clock అలా రెడీ అయిపోయి గోదావరి నది దగ్గరికి వెళ్ళాం. కార్తీక మాసం కదా, దీపాలు వెలిగిద్దామని అక్కడ అందరు నదిలో స్నానం చేసి దీపాలు వెలిగించుకుంటున్నారు. దీపాలు వెలిగించిన తర్వాత పాపకు అక్షరాభ్యాసం చేయించడానికి గుడి లోపల తీసుకెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ గుడి లోపలికి మాత్రం ఫోన్స్ ఎలౌ చేయరు. సో నేను రూమ్లోనే ఫోన్ పెట్టేసి వెళ్ళాను. బయట షాప్స్లో మనకి స్లేట్ కిట్ అమ్ముతారు. 100 రూపీస్ అది. 4 స్లేట్స్, పసుపు కుంకుమ, రైస్ ఇస్తారు. ఒక 2 దండలు తీసుకోవాలి. ఒక్క దండ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. పాప మెడలో ఒకటి వేసాము, ఒకటి స్లేట్ పైన పెట్టారు. ఎవరైనా బాసరి వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక ఒక స్లేటు, పసుపు కుంకుమ, రైస్ మీరు ఇంట్లో నుంచి తీసుకుని వెళ్ళండి. అది బెటర్. వాళ్ళు ఇక్కడ షాప్స్లో ఇదిగోండి, ఇక్కడ బయట షాప్స్ ఉంటాయి. మేము ఇక్కడ షాప్లోనే తీసుకున్నాము స్లేట్ అది. ఇంకా ఇక్కడ గుడి దగ్గర నుంచి నదికి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ దూరం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ గుడి దగ్గర నుంచి గోదావరి నది. ఇదిగోండి, వాళ్ళు ఇచ్చే స్లేట్స్ ఇలా ఉంటాయి. 4 స్లేట్స్ ఇలా ఇస్తారు. మనకి ఫోన్ అది లోపల అలౌ చేయరు కాబట్టి వాళ్ళు ఫొటోస్ తీస్తారు. మనకు కావాలంటే ఫోటో కాపీ మనం తీసుకోవచ్చు. ఇలా ఇస్తారు. ఈ ఫోటో కాపీ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. మేము ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ అన్నదానం చేస్తున్నారంటే వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ భోజనం చేసేసి మేము బయలుదేరాం. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. పప్పు, సాంబార్, ఆలు కర్రీ పెట్టారు. ఎవరైనా బాసరి వెళ్తే మటుకు ఫుడ్ తినండి, అన్నప్రసాదం మాత్రం మిస్ కాకండి. మేమైతే ఇదిగోండి ఈ రూట్లోనే అన్నప్రసాదం చేసే హాల్ ఉంటుంది. ఎవరు మిస్ కాకుండా తినండి అన్నప్రసాదం. ఫుడ్ చాలా చాలా బాగుంది. 400 మెంబర్స్కి మాత్రమే పెడతారు రోజుకి. తర్వాత మేము భోజనం అయిపోయాక మేము రూమ్కి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మేము తీసుకున్న రూమ్ అయితే ఇదే. ఇక్కడ ఈ లాడ్జ్లో తీసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, మేము తీసుకున్న రూమ్ అయితే ఇదే. దీనికి 600 ఛార్జ్ చేశారు. 600. ఇదంతా రూమ్ బయట. మేము లగేజ్ ప్యాక్ చేసుకొని ఆటోలో మేము బాసరి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. మేము స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇదిగోండి బాసరి రైల్వే స్టేషన్ బయట. రైల్వే స్టేషన్ లోపల చూడండి, పెయింటింగ్స్ అవి చాలా బాగున్నాయి. అందుకని నేను వీడియో తీశాను. రైల్వే స్టేషన్లో అయితే చాలా కోతులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఎవరిని ఏం చెయ్యట్లేదులే, కానీ మనం ఏదైనా ఫుడ్ ఇస్తే తీసుకొని తింటున్నాయి. చూడండి, ఆ కోతి కొబ్బరి చెక్క మాత్రం చక్కగా కూర్చొని తింటుంది. మేము ఇంకా అలా ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. 1 అవర్ ట్రైన్ లేట్ అయింది. 4 o'clock వచ్చింది. ట్రైన్ ఎక్కేసాం ఫ్రెండ్స్. ట్రైన్లో మటుకి సీట్స్ అంత బాగాలేదు. ఇది ప్యాసింజర్, కూర్చోడానికి అంత కన్వీనియంట్గా లేదు. చిన్నగా ఉన్నాయి సీట్స్ అవి. ఇది నేను ట్రైన్లో వెళ్తూ వీడియో తీశాను ఫ్రెండ్స్. గోదావరి నది అది. ఆ ట్రైన్ బాసరి నుంచి కాచిగూడ వరకే దొరికింది మాకు. దానికే తీసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.